హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయం వెనుకాలే ఉన్న మింట్ కాంపౌండ్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలతో పాటు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని 5 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. విద్యుత్ ఘాతం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పినట్టు హైదరాబాద్ లో మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి కూడా మింట్ కాంపౌండ్ సంబంధించి ప్రింటింగ్ ప్రెస్లు పనిచేసేవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడే దీనికి సంబంధించిన లోపట పుస్తకాలకు సంబంధించి ప్రింటింగ్ జరుగుతుంది. దాంట్లో భారీగా అంటే పుస్తకాలు ప్రింట్ చేసే సామాగ్రితో పాటు పేపర్ కూడా భారీగా స్టోర్ ఉంటుంది. దానికి సంబంధించి మంటలు చెలరేగి ఉదయం నుంచి కూడా ఇక్కడ ఫైర్ అయ్యింది అని చెప్పేసి కూడా ఫైర్ ఇంజన్ అధికారులు ఇక్కడికి చేరుకొని దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా కొద్దిగా లోపల స్టాక్ ఉంది కాబట్టి ఎక్కడైనా నిప్పు రవ్వలు ఉంటే వాటిని కూడా పూర్తిగా క్లియర్ చేసే పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. మొత్తం కంటిన్యూగా ఉదయం నుంచి ఇక్కడ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాన్ని కొద్దిసేపటి క్రితమే కంట్రోల్ చేసి లోపల ఉన్న స్టాక్ని అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు దట్టమైన పొగలు పూర్తిగా దీంట్లో వ్యాపించాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్లో దాదాపు 2 హాళ్లలో ఇలాంటి ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం భారీగా స్టాక్ ఉంది. ఇదంతా కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తులో తెలుస్తుంది అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అయ్యి ప్రమాదం జరిగిందా లేకుంటే వేరే ఏమన్నా కోణం ఉందా అనేది కూడా పూర్తిగా దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాదాపు డిఎఫ్ఓ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఉదయం నుంచి కూడా ఫైర్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. డిఆర్ఎఫ్ బృందం కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఇప్పుడున్న స్టాక్ని అయితే ఏదైతే కాలిపోతుందో దానికి సంబంధించి పూర్తి మంటలు అదుపు చేశారు. దీనికి సంబంధించిన పేపర్ మెటీరియల్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. ఇక్కడున్న స్టాఫ్తో పాటు ఫైర్ ఇంజన్ అధికారులు కూడా మొత్తం క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ పుస్తకాలన్నీ కూడా ఇక్కడే ప్రింటింగ్ చేస్తుంటారు. చాలా స్టాక్ కూడా ప్రింటింగ్ చేసి ఉన్న స్టాక్ అంతా అగ్నికి ఆహుతి అయిపోయింది. మొత్తం ఇక్కడ మిషనరీస్ కూడా తగలబడిపోయాయి. మనకు కనబడుతుంది వేడి, అదేవిధంగా దట్టమైన పొగలు ఇక్కడ అలుముకున్నాయి. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి సైఫాబాద్ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడైతే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకా వేరే ఏ కారణం ఉందనేది కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన సిబ్బంది కూడా మొత్తం ఏవైతే బండల్స్ ఉంటాయో పేపర్కి సంబంధించిన బండల్స్ కాలిపోని బండల్స్ అన్నిటిని కూడా బయటికి తీసి బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఉదయం 5 గంటల నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ మంటలు వ్యాపించడం, అదేవిధంగా పేపర్ ఎక్కువగా ఉండడంతో మంటల తీవ్రత కూడా భారీగా పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫైర్ కంట్రోల్ అధికారులు కూడా ఉదయం నుంచే ఇక్కడ చేరుకొని పూర్తిగా మంటలను అయితే అదుపు చేశారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇప్పటి వరకు కూడా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.